ఎందుకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రమారమి 60 మంది అభ్యర్థుల్ని స్థానచలనం చేసేటువంటి పరిస్థితికి వచ్చారు? నిజానికి మీ పరిపాలన అంత బాగుండి ఉంటే, లేకపోతే కేవలం మిమ్మల్ని చూసే ఓటేస్తారనేటువంటి నమ్మకం మీకు ఉంటే ఎవరిని పెట్టినా నెగ్గాలి కదా. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండి వారు పోటీ చేసి వారి సత్తాన్ని నిరూపించుకోవాలి కదా. ఎందుకు మీరు అంత కంగారు పడతా ఉన్నారు? అంటే మీరు చెప్పినటువంటి వైనాట్ 175 అనేటువంటి స్టేట్మెంట్ తప్పు అనేటువంటి మాట మీకు మీరే ఒప్పుకున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ఇవాళ మనం ఒక అధికారి మన ప్రాంతంలో పనిచేస్తూ ఉంటే ఆ అధికారి ఏదన్నా అటు ఇటుగా మాట్లాడితే చెప్తాం. అధికారితో మనం ఏమంటామంటే, మీరు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉండి వెళ్ళిపోతారు. ఇక్కడ మేము లోకల్, ఇక్కడ ప్రజల యొక్క ఆలోచనల్ని అమలు చేయాల్సినటువంటి ఆ కార్యక్రమంలో మేము ప్రధాన భూమికి నిర్వహిస్తాం, మీకంటే మాకు ఎక్కువ బాధ్యత ఉందనేటువంటి మాట మనం చెప్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో మనందరికీ కూడా అనుభవం అది. రాజకీయాల్లో సైతం ముఖ్యంగా ఒక నాయకుడు అనేవాడికి, లేకపోతే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఆ ప్రాంత సమస్యల పట్ల అవగాహన, ఆ ప్రాంత ప్రజలతోటి సత్సంబంధాలు, అన్నిటికంటే ముఖ్యంగా ఆ ప్రాంతం పట్ల అనుబంధం, అటాచ్మెంట్ అంటాం. ఇవాళ మనం పుట్టిన ప్రాంతం మీద కానీ, మనం పెరిగిన వాతావరణంలో కానీ మనకు ఒక అటాచ్మెంట్ ఏర్పడుతుంది. దాని ద్వారానే మనం ఆ ప్రాంతానికి మంచి చేయగలుగుతాం. అధికారుల్లాగా లేకపోతే ఉద్యోగం మీద బదిలీ వచ్చిన వాళ్ళలాగా మనం ఏదో కేవలం పని చేసి వెళ్ళిపోదాం అనేటువంటి విధంగా రాజకీయ నాయకులు ఉండరు. అది మనందరికీ తెలిసిన మాట. తరతరాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి విధానం, సాంప్రదాయం ఏంటంటే, ఒక ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తులు అక్కడ నాయకులుగా ఎదిగిన వారు ఆ ప్రాంతానికి మంచి చేయాలి, న్యాయం చేయాలంటే అనుబంధంతో ఉంటారు. ఇవాళ రాజకీయాల్లో కొత్త విధానం తీసుకొచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉన్న నాయకులుగా ఆ ప్రాంతంతో అనుబంధాలు ఉండవు. ఆ ప్రాంత సమస్యల మీద అవగాహన ఉండే అవకాశం లేదు. కొత్తగా మారిన జిల్లాల ప్రకారం అయితే జిల్లాలే మారిపోతున్నారు పోటీ చేసేటువంటి అభ్యర్థులు. అప్పుడు ఆ జిల్లా సమగ్ర స్వరూపం కానీ, ఆ జిల్లా యొక్క నైసర్గిక స్వరూపం కానీ ఏ విధంగా వాళ్ళకి అర్థమవుతాయి అనేటువంటి వాటిని నేను అడుగుతా ఉన్నాను. ఇది రాజకీయాల్లో మౌలికమైన ప్రశ్న. నేనేదో రాజకీయ నాయకుడిగానో లేకపోతే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తిగానో మాట్లాడడం లేదు. ఈ మాట రాజకీయాల్లో ఉండవలసినటువంటి కనీస ధర్మం ఏంటంటే ఆ ప్రాంతం పట్ల మనకు అవగాహన ఉండాలి. ఇక రేపో మాపో ఎన్నికలు రాబోతున్నాయి. రేపో మాపో ఎన్నికలు రాబోయే ముందు మీరు ఈ రకమైనటువంటి విధానం ఇంకా అలా కొనసాగిస్తూనే ఉన్నారు. రమారమి 60 నుంచి 70 మందిని స్థానచలనం చేస్తారనేటువంటి మాట వినపడతా ఉంది. ఇప్పటికే 40 మంది దాకా అయ్యారనేటువంటిది కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం. ఈ 1 నెల 2-3 నెలల కాలంలో ఏ మేరకు మీరు మార్చినటువంటి అభ్యర్థులు ఆ ప్రాంత సమస్యలను అర్థం చేసుకోగలుగుతారు? ఏ రకంగా ప్రజలతో మీకు అనుబంధం ఏర్పడుతుంది? ఎందుకు మిమ్మల్ని విశ్వసించాలి ప్రజలు? ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, ఎప్పటి నుంచో ఇక్కడ సమస్యల పట్ల అవగాహన ఉండి వాటిని పరిష్కరించడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తున్నటువంటి నాయకుల్ని పక్కన పెట్టి మీరు చూపించినటువంటి ఎవరో గన్నయ్యనో పుల్లయ్యనో ఎల్లయ్యనో ఎన్నుకోవాల్సిన అవసరం స్థానిక ప్రజలకు ఏముంది అనేటువంటి మాట ఒక రాజకీయ పార్టీల్లో చాలా కాలంగా ఉన్నటువంటి వ్యక్తిగా నేను మాట్లాడుతూ ఉన్నాను. దీన్ని మీ భయాన్ని ప్రస్ఫుటం చేస్తూ ఉంది. మీరు ఖచ్చితంగా రేపు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి విజయ దుందుబి మోగించబోతుందనేటువంటి భయం మీ వెన్నులో చలిని పుట్టిస్తుంది, మీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది అనేటువంటి మాట స్పష్టమైంది. కాబట్టి దానికి తోడు మీరు నేను సర్వాంతర్వ్యామిని, లేకపోతే నేనే సామ్రాజ్యానికి అధినేతనని చెప్పుకునేటువంటి మీరు ఇవాళ మీరు తీసుకున్న నిర్ణయాలకి మీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోతున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. గుడ్ బై అంటున్నారు కొంతమంది, నమస్కారం బాబు మేము పడలేమంటున్నారు కొంతమంది, ఈ అన్యాయం ఏంటని అడుగుతున్నారు కొంతమంది, బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు కొంతమంది. ఎక్కడో రాజకీయాల్లో 1-2 చోట్ల మనం ఇలా సర్దుబాట్లు జరగడం అనేది మనం చూసాం. కానీ ఇది ఒక పద్ధతిగా రమారమి 60-70 సీట్లలో ఈ రకమైన స్థానచలనాలు చేయడం అనేటువంటిది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం అనేటువంటి మాటను కూడా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. తర్వాత ఇవాళ చాలా రోజులుగా 27 రోజు అనుకుంటాను నేను, ఇవాళకి 27 రోజులుగా చేస్తున్నటువంటి అంగన్వాడీల సమ్మెకి జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని ప్రకటించింది.
మా నాయకులు సిటీ నాయకులు ఇద్దరు, అదేవిధంగా మాకు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రూరల్ నాయకులు కూడా సంఘీభావం ప్రకటించారు. ఇందులో విచిత్రమైన విషయం ఏంటంటే, మీరు వాళ్ళని ఉద్యోగస్తులుగా గుర్తించరు, వాళ్ళని పేరోల్స్లో పెట్టరు, వాళ్ళకి సరైనటువంటి అవకాశాలు కల్పించరు, అయినా వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించడానికి మాత్రం సిద్ధమైపోతారు. అసలు మాట పక్కన ఉండగా మీరు ఎస్మా ఏ రకంగా వారి మీద ప్రయోగిస్తారు? తర్వాత అంగన్వాడీలు అనేవాళ్ళు పిల్లల యొక్క పౌష్టికాహారాన్ని, లేకపోతే చిన్నపిల్లలు పేదలను నిమురుతూ అందరితో చెప్పిన మాట ఏంటంటే, నేను ఖచ్చితంగా అధికారంలోకి రాగానే అంగన్వాడీల సమస్యల్ని నేను పూర్తిగా పరిష్కరిస్తాను, వారికి జీతాలు పెంపుదల చేస్తాను, అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తాననేటువంటి మాట చెప్పి తీసేస్తున్నారు. దీని మీద ఇవాళ రేపు సిఈసి విజయవాడ వస్తున్నారు, కేంద్ర ఎన్నికల కమిషన్ వాళ్ళు. వాళ్ళ దగ్గరికి మా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు రేపు వెళ్ళి కలిసి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, అక్రమాల మీద వారు తెలియజెప్పడానికి కూడా ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఇవన్నీ కూడా ప్రోధి చేసుకుని మిమ్మల్ని అందరినీ నేను మీ ద్వారా ప్రజలను కోరేది ఏంటంటే, ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని సాగనబ్బుదాం, అందరం కలిసి జనసేన తెలుగుదేశం కూటమిని నెగ్గిద్దాం అనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ, రేపు 10వ తారీఖున తునిలో చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ ఉంది. నిన్న ఆచంటలో జరిగిన తర్వాత రేపు 10వ తారీఖున తునిలో జరుగుతూ ఉంది. తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని జన సైనికులకి, కార్యకర్తలకి, వీర మహిళలకి అందరినీ నేను కోరుతున్నాను. వారందరూ కూడా పూర్తి స్థాయిలో ఆ సమావేశంలో పాల్గొని, ఇది మన ఉమ్మడి కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారి సమావేశమైనా, పవన్ కళ్యాణ్ గారి సమావేశమైనా ఇక్కడి నుంచి జరిగేవన్నీ కూడా ఉమ్మడి కార్యక్రమాలే. అందువల్ల 100% మన కార్యకర్తలు కానీ, మన నాయకులు కానీ అందరూ కూడా పూర్తి స్థాయిలో ఆ కార్యక్రమంలో పాల్గొనమని, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తద్వారా మన కూటమి యొక్క బలాన్ని తెలియజేయకుండా నేను వారందరినీ కోరుకుంటూ, పడేటువంటి ముఖ్య కార్యనిర్వాహకులు అంగన్వాడీలు. అటువంటి అంగన్వాడీలు వారిని మీరు వంచారు. ఇవాళ వాళ్ళ రోడ్డు మీదకి వచ్చి అన్యాయం జరిగిందనేటువంటి మాటతోటి మాట్లాడుతుంటే, సానుభూతితోటి, వారి పట్ల అవగాహనతోటి, వారు జీతాలు ఎంత, వాళ్ళకు ఉండేటువంటి జీవితం ఎంత, వాళ్ళ యొక్క ఏ రకంగా వాళ్ళు తమ జీవితాన్ని వెళ్ళదీసుకుంటున్నారు అనేటువంటి దాని మీద సానుభూతి లేకుండా ఎస్మా ప్రయోగిస్తామని చెప్తారు మీరు. ఇది మీకు పోగాలము దాపురించినప్పుడు మంచి మాటలు వినపడవనేటువంటి మాట ఏదైతే ఉందో, ఆ రకంగా వాళ్ళ పోగాలం ఈ పార్టీకి దాపురించింది. అందుకే వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించేటువంటి దుర్మార్గమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. పారిశుద్ధ్య కార్మికులు మరో పక్కన ఫ్రంట్ లైన్ వారియర్స్ అన్నాం ఆ రోజున. వాళ్ళనే కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో అందరం భయపడి ఇళ్లలో మునగ తీసుకుని కూర్చుని ఉంటే, తలుపులు బిడాయించుకుని కూర్చుని ఉంటే, రోడ్డు మీదకి వచ్చి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తమ జీవితాలని అడ్డం పెట్టి మన అందరి ప్రాణాలను కాపాడినటువంటి పారిశుద్ధ్య కార్మికులకి మీరు ఇచ్చేటువంటి బహుమతి ఇదే. పారిశుద్ధ్య కార్మికులు ఇవాళ వాళ్ళు అలో లక్ష్మణాన్ని బాధపడతా ఉంటే, వాళ్ళు రకరకాల డిమాండ్లు 22 డిమాండ్లు చేస్తూ ఉంటే, అందులో ఒక 6,000 పెంపునేది కొంతవరకు మాత్రం ఇచ్చి మిగతా 21 డిమాండ్లని పక్కన పెట్టేసి ఏదైనా మాట్లాడితే వారిని జైల్లో పెట్టేటువంటి పరిస్థితికి మీరు దిగజారిపోయారంటే ఏమిటి మీకు ఉన్నటువంటిది? ఇవాళ మీరు చూస్తున్నటువంటి అంగన్వాడీలు కానీ, చూస్తున్నట్టు పారిశుద్ధ్య కార్మికులు కానీ, వీరందరిలో కూడా ఎక్కువ ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనేటువంటి మీరు ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించినటువంటి ఈ వర్గాలకు చెందిన వారికి ఏమి న్యాయం చేస్తూ ఉన్నారు? ఊరికే పై మాటలు, పెదవి మీద మాటలైనా నిజంగా వాళ్ళకి జరగాల్సినటువంటి న్యాయం మీరు చేస్తూ ఉన్నారా? ఇవాళ ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ ఉన్నాయో ఆ హాస్టల్స్లో ఇచ్చేటువంటి ఆ సౌకర్యాలు కూడా పూర్తిగా మృగ్యమైపోయాయి. అక్కడ మీరు పవర్ ఛార్జెస్ చెల్లించకపోవటం వల్ల, గ్యాస్కి వాటికి డబ్బులు ఇవ్వకపోవటం వల్ల ఇవాళ కట్టె పొయ్యిల మీద వాళ్ళు వండే పరిస్థితి తీసుకొచ్చారనేటువంటి మాట కూడా ఇవాళ నేను పత్రికల్లో చూశాను. అక్కడ కూడా ఉన్నటువంటి వారు ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీలే. మీరు చెబుతున్నటువంటి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలే. మరి వాళ్ళకి మీరు ఏం న్యాయం చేస్తున్నారు అనేటువంటి మాట స్పష్టంగా అడుగుతూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో ఏ సెక్షన్ మీతోటి ఆనందంగా ఉందంటే, ఏ ఒక్క సెక్షన్ రైతులు ఉన్నారా? లేదు. వాళ్ళ గిట్టుబాటు ధర ఎవరో, మద్దతు ధర ఎవరో, అంతేకాకుండా వాళ్ళు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళకి ఏదో రకం వంక చెప్పి వాళ్ళని కొనుగోలు చేయడం మానేసినటువంటి పద్ధతి. తేమ ఎక్కువైపోయిందని, మాయిశ్చర్ పర్సంటేజ్ ఎక్కువైపోయిందని మీరు పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రైతులకు లేదు, జాబ్ క్యాలెండర్ పేరుతోటి జాబ్స్ ఇస్తామని చెప్పినటువంటి మీరు ఇవాళ కూడా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారనేటువంటి మాట.
ఇళ్ల నిర్మాణం మీరు స్వయంగా జగనన్న ఇళ్ల కాలనీ అనేటువంటి మాట చెప్పి ఎక్కడా నిర్మించకపోగా ఆ రోజు టిట్కో ఇళ్ళు ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిన వాటిని మీ తాబేదారులకు అప్పచెప్పడం కోసం ఇవాళ కూడా టిట్కో లబ్ధిదారులకి అది అందజేయకపోయినటువంటి పరిస్థితి కూడా మనం పక్కన చూస్తూ ఉన్నాం. బీసీ ఎస్సీ ఎస్టీ అంటున్నారు మీరు. ఓ పక్కనేమో పక్కన ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో కలిసి మీరు చాలా సన్నిహితంగా ఉంటారు. అక్కడ ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి 26 బీసీ కులాలని ఓసీ కులాలుగా వారు పరిగణిస్తూ ఉంటే ఏనాడైనా ఆయన మీద పోరాటం చేశారా మీరు? ఇంకా పైగా ఆయనకి ఏదో రకంగా లబ్ధి చేకూర్చడం కోసం ఆ రోజున అక్కడ నాగార్జున సాగర్ దగ్గర ఒక డ్రామా ఆడించారు. నెగ్గాలనేటువంటి ఉద్దేశంతో ఏదో ఒక రిఫ్ట్ ఉంది 2 రాష్ట్రాల మధ్య, తద్వారా కేసీఆర్ గారికి ఓట్లేసేయండి అని చెప్పే విధంగా చేయడానికి మీరు చేసిన డ్రామా. ఆ ప్రయత్నం ఏదో, ఆ పోరాటం ఏదో కనీసం మన బీసీలను అక్కడ ఓసీగా ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో వారిని అలా చేయకూడదని అడిగేదానికి మీరు ఉపయోగించుంటే ప్రజలందరూ మిమ్మల్ని కీర్తించేవారు, మిమ్మల్ని పొగిడేవారు. ఇలా ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మీరు చేస్తున్నటువంటి దోపిడీ కానీ ఇవాళ రాష్ట్రంలో అన్ని రకాల దోపిడీలు జరుగుతూ ఉన్నాయి. ఇసుక దోపిడీ కానీ, మద్యం దోపిడీ కానీ, మనకి తెలుసు పూర్తిగా ఈ మద్యం మీద వచ్చే ఆదాయం మొత్తంగా కూడా ముఖ్యమంత్రి గారి ఖాతాలోకి వెళ్ళిపోతుంది. దానికి ప్రబల తార్కాణం ఏంటంటే ఎక్కడా కూడా అది మీరు డిజిటల్ మనీగా ఉండదు, ఎక్కడా కూడా డిజిటల్ రూపంలో అది వెళ్ళదు, క్యాష్ అండ్ క్యారీగానే వెళ్తుంది. క్యాష్ అండ్ క్యారీగా వెళ్తే దానికి ఏ రకంగా మనం దాన్ని పద్ధతిగా చెప్పగలుగుతాం. ఇసుక విషయంలో కూడా అదే, ఎప్పుడో అయిపోయినటువంటి జేపీ వెంచర్స్ వాళ్ళని అదే పేరు మీద నడుపుతూ ఆ డబ్బును కూడా నొక్కేస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో సంపూర్ణంగా దోపిడీ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంటే ఇన్నాళ్ల రాజకీయాల్లో మొట్టమొదటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి మాట స్పష్టంగా కనపడతా ఉంది. పక్కన ఉండగా ఇవాళ మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నాం. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ మీద ఆ రోజున సిబిఐ ఎన్ని కేసులు పెట్టింది, దానికి ప్రగాఢమైనటువంటి సాక్ష్యాధారాలతోటి మీ కోర్టు ముందు ఉంచింది. మీరు ప్రతి శుక్రవారం మీరు ముఖ్యమంత్రి కాకముందు కోర్టుకు వెళ్ళేవారు. ఇవాళ ఎన్నిసార్లు మీరు కోర్టుకు వెళ్ళారు? వాయిదాల మీద వాయిదాలు వేయించుకోండి, వాళ్ళ పత్రికల్లో కూడా వచ్చింది. వాయిదాల మీద వాయిదాలు వేయించుకుంటూ మీరు పబ్బం గడుపుతున్నారు. ఎదుటి వాళ్ళని మాత్రం ఏదో రకంగా కేసుల్లో పెట్టి ఇరికించడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరైనా మిమ్మల్ని ఎదిరించి మాట్లాడితే వాళ్ళ మీద కేసు, ఎవరైనా మీ విధానాలు కరెక్ట్ కాదు దీన్ని సరిదిద్దుకోండి అనేటువంటి మాట చెప్తే వాళ్ళ మీద 302 కూడా పెట్టేసేటువంటి పరిస్థితికి మీరు వెళ్ళిపోయారు. ఇవాళ నా ఎస్సీ అన్నారు మీరు. ఎంతమంది ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది దళితుల మీద శిరోముండనం జరిగింది, ఎంతమందిని హత్య చేయించారు. హత్య చేయించినటువంటి వ్యక్తి, హత్య చేసినటువంటి వ్యక్తి మీ పక్కనే కూర్చోబెట్టుకుంటూ ఉంటే మీరు అది ఎంతవరకు దళితులకు న్యాయం చేస్తున్నారు అనేటువంటి మాట ఇవాళ ప్రజలందరూ అడుగుతూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇవాళ మేము ఒకటే చెబుతున్నాం, ఖచ్చితంగా ఈ పార్టీ అధికారానికి ఇంకా సమయం అయిపోయింది. ఇంకా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కూడా పూర్తయిపోయింది. ఈ 5 సంవత్సరాల్లోనే మీరు 50 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోయారు. అప్పులు ఊబులోకి తోసేశారు. ఏనాడు కూడా అప్పు తీసుకోకుండా, ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్లకుండా మనం ఏనాడు కూడా ఈ రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి లేదు. రిజర్వ్ బ్యాంకు గేటు ముందు కూర్చుని అప్పు కోసం దేహి అని అడుక్కునేటువంటి పరిస్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి దౌర్భాగ్యపు ప్రభుత్వం ఏదైనా ఉంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేటువంటి మాటనే ఈ సందర్భంగా మనం చేస్తూ, ఇటువంటి పార్టీని సాగనంపాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి పార్టీ మరొకసారి వచ్చిందా ఇక మనం రాష్ట్రంలో మనుషులు మనుగడ సాగించేటువంటి అవకాశమే ఉండదు అనేటువంటి మాట స్పష్టంగా తెలియజేస్తూ, అందుకే మేము కోరుతా ఉన్నాం, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన కూటమిగా ఏర్పడ్డారు. ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున జైల్లో లోపల ములాఖతే బయటకు వచ్చిన వెంటనే చెప్పిన మాట ఒకటే, ఈ కలయిక కానీ, ఈ పోరాటం కానీ, రేపొద్దున కలిసి పోరాటం చేసేటువంటి విధానం కానీ మా స్వప్రయోజనాల కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం అనేటువంటి మాట. ఇవాళ మీరు సాధికారిత సభలు పెడుతుంటే అందుకే జనం పారిపోతున్నారు. వెళ్ళిపోతూ ఉంటే నేను పాత్రికేయ మిత్రులు కూడా కోరుతా ఉన్నాను, వెళ్ళిపోతూ ఉంటే దాన్ని ఎవరైనా తమ కెమెరాల్లో బంధిస్తుంటే, జనం పారిపోతున్న దాన్ని బంధిస్తుంటే వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు. మేము ఖండిస్తున్నాం దాన్ని. ఖచ్చితంగా పత్రికా స్వేచ్ఛకి మీరు చేస్తున్న భంగాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఈనాడు విలేకరుల మీద, ఈనాడు ఫోటోగ్రాఫర్ల మీద వాళ్ళు దాడులు చేశారనేటువంటి మాట కూడా నేను వాళ్ళ పేపర్లు చదివాను. ఇది ఎంత అన్యాయం. మీకు
పత్రికల వారికి ఒక స్వేచ్ఛ ఉంటుంది, అది మంచి జరిగినా చెడు జరిగినా. నిజానికి మా పార్టీ మీటింగులు ఏదైనా ఇబ్బందులు జరిగితే అది కూడా మీరు వేలెత్తి చూపుతారు. అది మీ బాధ్యత, మీ కర్తవ్యం, మీ విధి నిర్వహణ. దాన్ని మేము కాదంటే ఎలా కుదురుతుంది? మా మీద ఎన్నో రకాలుగా రాస్తారు, ఎన్నో విధాలు ఉంటాయి. దానికి ఎంతవరకు సహేతుకత ఉంది, లేకపోతే మమ్మల్ని అడిగి రాయండి అని చెప్పి మేము కోరతామేమో తప్పితే దాని మీద దాడులు చేయడం అనేటువంటిది కేవలం మనం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని ఈ దుర్మార్గపు ప్రభుత్వంలో మాత్రమే చూస్తూ ఉన్నాం అనేటువంటి మాటను కూడా స్పష్టం చేస్తా ఉన్నాం. అందుకే మేము అందరం కలిసి సమైక్యంగా రేపొద్దున్న జరిగేటువంటి ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం కూటమి అభ్యర్థుల్ని నెగ్గించుకోవడానికి కృషి చేస్తామనేటువంటి మాట తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఓట్లు తీసేస్తున్నటువంటి విధానాన్ని కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను.